నమస్తే. ఎన్నో విషయాలు మనం రెగ్యులర్‌గా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి స్పందన లభిస్తూ ఉంది. అయితే ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే ప్రతిసారి కూడా సామాజికంగా జరుగుతున్న విషయాల మీద, సామాజికంగా మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ చేసే ప్రతి పనిలో కూడా మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనే దాని మీద కూడా రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. కాస్త గ్యాప్ వచ్చినా ఉష గారు బిజీగా ఉండటం వలన కొంచెం గ్యాప్ వచ్చింది. మనం సామాజికంగా సమాజంలో జరిగే ప్రతి అంశం మీద మాక్సిమం టాపిక్ మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏమిటి మనందరికీ తెలుసు. నాతో సహా పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు సమ్మర్ హాలిడేస్ అని. సో, ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకి, పెద్దలకి ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానివ్వండి, నాలా జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా పిల్లలు ఇంట్లో ఆడుకోవడం కానివ్వండి, ఎలాంటి ఆటలు ఆడుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి పిల్లల మీద? స్కూల్‌కెళ్తే మార్నింగ్ 8కెళ్తారు, ఈవినింగ్ 4:30కి వచ్చేవాళ్ళుంటారు, 7కి వచ్చేవాళ్ళుంటారు. కానీ ఇంట్లోనే 24 గంటలు ఇంట్లోనే పేరెంట్స్‌తో గడిపే పిల్లలు ఈ టైంలో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏమిటి? పిల్లలు అసలు ఏం చేయాలి? ఈ విషయాలు పిల్లలకి సంబంధించి, పెద్దవాళ్ళకి సంబంధించి ఈ టాపిక్స్ మాట్లాడబోతున్నాను. ప్రతి టాపిక్‌ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా ఎలాంటి టాపిక్స్ మాట్లాడాలి అని కోరుకుంటున్నారు ఉష గారి ద్వారా? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే మ్యామ్. నమస్తే. సో, పేరెంట్స్ అనగానే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. మనం చాలా వీడియోస్ చేశాం కాబట్టి. ఫస్ట్ పిల్లల గురించి చెప్పండి. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని వెయిట్ చేసి, అలా ఎగ్జామ్స్ కాగానే ఇలా బుక్స్ పక్కకు పడేసి, ఇక రేపటి నుంచి నేను ఫ్రీ ఒక 2 నెలలు అని ఫీల్ అయ్యి, చాలా రకాలైన గేమ్స్ ఈ మధ్య కాలంలో కరోనా రావటం వల్ల కానివ్వండి, దేనివల్లన కానివ్వండి, ఇంట్లోనే ఉండటం అనేది ఎక్కువైపోయింది. అంటే అంతకుముందు బయటికెళ్ళి ఔట్‌డోర్స్ ఆడినా, ఇప్పుడు ఇంట్లో ఉండి, ఇంట్లోనే మెలిగి, ఇక మొబైల్స్ కానివ్వండి, టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఈ సమ్మర్‌లో పిల్లలు ఏం చేస్తే మంచిదంటారు? ఎలాంటి ఆటలాడాలి? ఏ విధంగా ఉండాలి వాళ్ళ దినచర్య? పిల్లలకి అసలు చాలా ఎక్కువ అంటే వాళ్ళ లైఫ్‌లో ఈ స్కూల్ లెవెల్ వరకు వాళ్ళకున్న హాలిడేస్ ఏంటి? సమ్మర్ వెకేషన్ ఎక్కువ లాంగ్ వచ్చింది. అవును. ఈ మోస్ట్‌లీ సమ్మర్‌లో ఎలాంటి పండగలు కూడా ఏమి తక్కువే వస్తాయి. హ్మ్. హ్మ్. జస్ట్ ఒక రామనవమి అలాంటి ఏదైనా తప్పించి వాళ్ళ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు పెద్దగా పండగలంటూ పండగలు ఏమి ఉండవు. రావు. కానీ ఈ సమ్మర్ వెకేషన్ అంతా పెద్ద పండగ వాళ్ళకి. అవును. అది ఎలా అంటే వా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక మెమరబుల్ వెకేషన్ అంటే సమ్మర్ వెకేషనే. అవును. ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ పిల్లలకి. హ్మ్. మళ్ళీ అంత హ్మ్. లాంగ్ గ్యాప్ వాళ్ళకి ఎప్పుడు రాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ వాళ్ళు ఎలా కంటిన్యూ చేయొచ్చు? దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలంటే మీరు చెప్పినట్టు చాలా మంది పిల్లలు హమ్మయ్య! సమ్మర్ వచ్చేసింది. ఇంకా గేమ్స్ అన్నీ ఇంతకుముందే వాళ్ళు ఒక అప్లికేషన్ ప్లానింగ్ వేసి ఉంటారు. చేసుకుంటారు. అప్లికేషన్ వేసేసి ఉంటారు పేరెంట్స్‌కి. హ్మ్. మంచి ట్యాబ్ కావాలనో, లేకపోతే ల్యాప్‌టాప్ అనో, సిస్టమ్ అనో. ఇంకా సమ్మర్ అంతా పేరెంట్స్ కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు కొంతమంది గుర్తుపెట్టుకోండి అండర్‌లైన్ చేయండి. ఆ సిస్టమ్ ఒకటి కొనపడేస్తే అందులో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. లేదా ఒక ట్యాబ్ కొనిచ్చేస్తే ఆడుకుంటాడు. లేదా ఒక ఫోన్ ఇచ్చేస్తే నా పాతది అయిపోయింది నా ఫోను అది ఇచ్చేసి నేను కొత్తది కొనుక్కుంటే అందులో ఆడుకుంటూ ఉంటాడు. డిస్టర్బ్ చేయడు. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి వీడు బయటికి వెళ్ళరు పిల్లలు, హాయిగా ఇంట్లోనే ఉంటారు. హ్మ్. హ్మ్. 4 గోడల మధ్యలో ఇంట్లోనే ఉంటారు అని ఒక ఫిక్స్ అయిపోయిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. హ్మ్. అయితే దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? అన్న పెద్దది క్వెషన్ మార్క్ ఇప్పుడు అందరికి. హ్మ్. ఆలోచించుకుంటే. ఇప్పుడేదో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏం లేదు. అవును. కానీ ఇప్పుడు అందులోనూ ఇంత లాంగ్ గ్యాప్ స్కూల్‌కి వెళ్ళే టైము హర్రీ బర్రీ లేదు. తొందరగా నిద్ర లేవాలన్న టెన్షన్ లేదు. హ్మ్. ఈ టైంకే తినాలన్న సమస్య లేదు. హ్మ్. సో, వాళ్ళు చూస్తూ ఎప్పుడు పళ్ళు తోముకున్నారా? ఎప్పుడు టిఫిన్ తిన్నారా? ఎప్పుడు అన్నం తిన్నారా? అన్నదానికి ఒక టైమ్ టేబుల్ గూడా ఉండదు. హ్మ్. ఇప్పుడు వాటికి అడిక్ట్ అయినప్పుడు వీటికి సంబంధం లేదు కదా! హ్మ్. వీటి అనర్థం ఎంత దూరం వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి పేరెంట్స్. ఓకే. ఇప్పుడు ఎంత అంటే వాడిలో ఎన్ని చేంజెస్ వస్తాయో పిల్లల్లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను అన్నాను అబ్బాయిలు అనుకోకండి. అమ్మాయిలు కూడా ఇందులో ఇంక్లూడింగ్. అమ్మాయిలు కూడా. ఇందులో ఎక్కడ ఎవ్వరు తీసిపోలేదు. హ్మ్. బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు హ్మ్. ఈ ఇష్యూ ఎక్కడి వరకు వస్తుందో ఆలోచించండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే క్రియేటివిటీ అనుకుంటారు పేరెంట్స్. హ్మ్. రీల్స్ చేసేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇది మాకు ప్రాక్టికల్‌గా ఒక స్కూల్‌లో ఒక అమ్మాయే చెప్పింది. ఆహ్, ఆహ్, వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి రీల్స్ చేస్తూ "నువ్వు ఇలా రీల్స్ చేయొచ్చు.
ఇది చెయ్యి, ఇది నువ్వు పోస్ట్ చెయ్యి, నువ్వు పాపులర్ అవుతావు అని చెప్పింది. అయితే ఆ రీల్స్ వెళ్ళటానికి వాళ్ళు ఏం టాపిక్స్ తీసుకుంటున్నారు? ఏం ఉపయోగకరమైన పని చేస్తున్నారు? ఏ టైప్‌లో అసలు రీల్స్ చేయొచ్చంటారా ఆ ఏజ్‌లో? మరి ఫేస్‌బుక్‌కి కూడా 18 ఇయర్స్ ఏజ్ ఇది ఉంది కదా! హ్మ్. ఎంతమంది 10, 12 ఏళ్ల పిల్లలకి రాంగ్ ఇది పెట్టేసి ఫేస్‌బుక్‌లో 18 ఇయర్స్ అని చెప్పేసి రాంగ్ ప్రొఫైల్ హ్మ్. ఇచ్చి వాళ్ళు ఇదైపోతున్నారు కదా! హ్మ్. మరి రీల్స్ కూడా అదే. ఇప్పుడు చిన్న పిల్లల చేత పిల్లలు కొంతమంది చేస్తుంటే, పిల్లల చేత చేయించే అమ్మలు కూడా ఉన్నారు. హ్మ్. ఇక్కడ పిల్లలు చేశారంటే వాళ్ళకొక ధైర్యం, వాళ్ళ అమ్మ కూడా ఏదో రీల్స్ చేస్తూనే ఉండుంటుంది కదా! హ్మ్. మీరు ఇవాళ చూడండి కొన్ని రీల్స్‌లో కొన్ని ఇవి చేయండి, అవి చేయండి టిప్స్ పెడుతూ ఉంటారు. కొన్ని ఇవి తినండి, అవి తినొద్దు అని టిప్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని పెడతారు. హ్మ్. లేదా హ్మ్. చిన్న చిన్న డాక్టర్ సలహాలు వస్తూ ఉంటాయి. ఏదైనా కొన్ని కొటేషన్స్ వస్తాయి. హ్మ్. ఇవి ఎంతమంది చూస్తున్నారు? అలా కాకుండా ఎంత వరస్ట్ అంటే ఎంత అసభ్యకరమైన రీల్స్ చేసుకుంటూ అంతకుముందు ఎపిసోడ్స్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. అవును. పాపులారిటీ కోసం రోడ్డు మీద స్నానం ఇష్టం. చేస్తూ అవును. ఆ తర్వాత వాళ్ళందరూ పాపులర్ అయిపోయారు. కొన్ని వేల వ్యూస్ వాళ్ళకొచ్చాయి అన్న దీంట్లో పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అది తెలుసు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఉపయోగించుకోవటానికి అందులో చూసి కొన్ని నేర్చుకునే ఉంటాయి. అవును. పాటించే ఉంటాయి. అవెవరు చూస్తున్నారు? హ్మ్. వన్స్ వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారో, దేనికి అడిక్ట్ అయిపోయారు, ఏది చూడ చూడాల్సింది చూస్తున్నారా? చూడకూడనిది చూస్తున్నారా? 24 గంటలు వాళ్ళ వెనకాల అమ్మ, నాన్న ఉండలేం కదా! ఉండట్లేదు కదా! హ్మ్. మరి ఉండనప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో అన్న సంగతి అమ్మా, నాన్నలకు తెలుసు కదా! హ్మ్. అలాంటప్పుడు ఎలా ఫోన్ ధైర్యంగా ఇచ్చేయగలుగుతారు? అదేంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని వయసు. యెస్. తప్పని తెలిసినా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని వయసు. హ్మ్. హ్మ్. అలాంటప్పుడే వాళ్ళు దానికి అడిక్షన్ అన్నది అయిపోతుంది. ఆ హ్మ్. తర్వాత ఇలా కంటిన్యూషన్‌గా ఈ సమ్మర్ అంతా ఏదో ఒక టైంలో లేచి, ఏదో ఒక టైంలో పళ్ళు తోముకొని అంటే 24 గంటల్లో చేసే పనులు ఏదో ఒక టైంలో కంటిన్యూ చేసుకుంటూ, హ్మ్. ఈ స్క్రీన్‌లోనే ఉన్నారనుకోండి, హ్మ్. రేపు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారు? బుక్కుని ఇలా అంటారు. మొన్న ఇలా మీకు అనేది. అయి ఇది కూడా రీల్స్ చేశారు. హ్మ్. ఒక అమ్మాయి నిద్దట్లో ఎవరు 5, 6 ఏళ్ల అమ్మాయే. హ్మ్. ఇలా అంటూనే ఉంది. అంటే అంత అలవాటయిపోయింది ఆ వేలు స్క్రీన్ అలవాటయిపోయింది. అయిపోయింది. హ్మ్. ఆ వేలు ఇలా కదులుతూనే ఉంది. నిద్రపోతుంది. ఆ వేలు కదులుతూనే ఉంది. హ్మ్. అంటే ఆలోచించండి. అది కూడా రీల్స్ చేసి పెట్టారు. హ్మ్. హ్మ్. అంటే దాన్నేదో కామెడీగా తీసుకున్నారే తప్ప, దాని రియాక్షన్ పిల్లల మీద ఎలా ఉంటుందన్నది చాలా సీరియస్‌గా మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు అదివరకు అంటే ఇప్పుడు సమ్మరు లేతే పిల్లలు ఏం చేస్తారండి క్వెషన్స్ అడుగుతారు. అవును. ఇక్కడ కింద కామెంట్‌లో కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా. హ్మ్. లేతే సమ్మర్ అంతా ఏం చేస్తారండి? బయట ఎండలు మండిపోతున్నాయి కదా! ఏం చేస్తారు పిల్లలు? ఎక్కడికెళ్ళి ఆడుకుంటారు? ఇండోర్ ఆడుకు గేమ్స్ వేరే ఉంటాయి కదా! మొబైల్ కాకుండా. హ్మ్. ఇండోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్సే ఎప్పుడు కూర్చొని ఆడుకోకుండా బయటికెళ్ళి ఒకసారి గెంతుతే కదా తెలుస్తుంది. హ్మ్. హ్మ్. మనిషి బయట ఆడుకోవాలి. చెమట పట్టాలి. హ్మ్. అది కదా ఆరోగ్యం. హ్మ్. హ్మ్. స్కూల్లో గేమ్స్ పీరియడ్ అంటే వేసవి అనేది ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరైనా అడిగినా ఆ టైంలో ఇండోర్ ఆడుకోవచ్చు కదా! దానికి అని. ఒక పర్టిక్యులర్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ గేమ్స్ ఆడించండి. పొద్దున్నే లేపండి నిద్ర హ్మ్. ఒక ఏదైనా దగ్గరుండే పార్క్‌కి తీసుకెళ్ళి ఆ గేమ్స్ ఆడించండి. ఏదైనా కొన్ని క్లబ్స్ ఉన్నాయి ఇప్పుడు. బ్యాడ్మింటన్ క్లబ్ ఉంది. యోగా సెంటర్స్ ఉన్నాయి. లేదా ఫిజికల్ ఫిట్‌నెస్ సెంటర్స్ ఉన్నాయి. హ్మ్. బోలెడన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవన్నీ ఎర్లీ మార్నింగ్ నేర్చుకొని వచ్చేయొచ్చు. హ్మ్. మంచి ఎండ ఉంటుంది చూడండి. ఆ టైంలో కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకో. ఆడుకోవటం ఒకటే కాదు. ఇంకా ఇక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పండి. పిల్లలు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి పెద్ద అవకాశం ఇది. కొన్ని ఓకే. ఫ్రీ యాప్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంకా భాషలు ఇప్పుడు కూడా నేర్చుకోవడానికి. చదవాలా ఉషా మేడం? దానికేమి ఎగ్జామ్స్ రాయక్కర్లేదు గదా! అంటే అలాంటి కామెంట్స్ వస్తాయేమో. ఇప్పుడు రానియండి కూడా పర్వాలేదు. చదవాలా? జీవితం అంతా చదువుకోవాలి. జీవితం అంతా నేర్చుకుంటేనే ఇప్పుడు లేదంటే హ్మ్. మనం అయిపోయింది మనం నేర్చేసుకున్నాం. స్ట్ టీచర్ అన్నవాడు ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ప్రతిరోజు స్టిల్ ప్రిపేర్ అయితేనే లెర్నింగ్ క్లాస్‌కి ఉంటుంది. వెళ్ళగలరు. హ్మ్. హ్మ్. లేతే వాళ్ళు ఏదో సోదే చెప్పగలరు తప్ప పాఠాలు చెప్పలేరు. ఇది మాత్రం గ్యారంటీ. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళకే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే, పిల్లలకి నేర్చుకోవాల్సిన అవసరం లేదా? బేసిక్స్ ఇప్పుడు వీడు ఇప్పుడు వీళ్ళు పిల్లలందరూ మేధావులా? సపోజ్ 8థ్ క్లాస్ అయిపోయింది, 9థ్ క్లాస్ అయిపోయింది. వాళ్ళు ఆ సబ్జెక్ట్‌లో మేధావులా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఒక డామేజ్ వాళ్ళకుంటుంది కదా! హ్మ్. హ్మ్. సో, దాన్ని బేసిక్స్ తోటి ఎందుకు నేర్పించాలన్న జ్ఞానం పేరెంట్స్‌కి, పిల్లలకి కూడా ఉండాలి కదా! పేరెంట్స్‌కి ఉంటేనే పిల్లలకుంటుంది. పిల్లలకి హ్మ్. డైరెక్ట్‌గా రాదు గ్యారంటీ. అవును. ఆ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ నేనంటాను సపోజ్ వాడు లాంగ్వేజ్‌లో చాలా వీక్‌గా ఉన్నాడు. హ్మ్. ఏదైనా సరే స్పష్టంగా రాయలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. హ్మ్. మళ్ళీ మీరు అదే టెక్స్ట్ బుక్ కొనియకండి. టెక్స్ట్ బుక్ కొనియద్దు. మంచి కథల పుస్తకాలు కొనియండి. అప్పుడు దాని మీద ఏమవుతుంది, ఆ చదవటానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
అక్కడ మ్యాటరు తెలుగు చదవడం రావాలి, ఇంగ్లీష్ చదవడం రావాలి, లేదా హిందీ చదవడం రావాలి. ఏదైతే తేడా ఉందో ఆ మూడు నేర్చుకుంటున్నాడు. భాష నేర్చుకుంటున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ చదవట్లేదు. క్వెషన్ అండ్ ఆన్సర్స్ రాయట్లేదు. క్లాస్ వర్క్ రాయట్లేదు. చదువుతున్నాడు. ఎవరు పాఠం చెప్పట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు పాఠం చెప్పట్లేదు. స్క్రీన్‌లో చూస్తున్న దానికి ఎవరైనా పాఠం చెప్తున్నారా? మీరు డౌట్‌లు అడుగుతున్నారా? డౌట్స్ క్లారిటీ ఇస్తున్నారా? బట్ దే ఆర్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీథింగ్. కదా! అంటే మీరు రాంగ్ ఎస్టిమేట్ చేస్తున్నారు. పిల్లల్లో ఉండే అతి మేధాశక్తి పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు క్లాస్ రూమ్‌లో కూర్చొని 3 సబ్జెక్టులు, 3 భాషలు, 6 టీచర్లు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళల్లో ఎంత షార్ప్ మైండ్ ఉంటే అది ఫాలో అవుతారు. అవును. అది పిల్లల్లో ఉండే గ్రేట్‌నెస్. అయితే నేనేమంటున్నాను, ఆ పిల్లల్లో ఉండే ఆ క్వాలిటీని సమ్మర్‌లో కంటిన్యూషన్‌గా సినిమాలు, వెబ్ సీరీస్ ఏముంది వెబ్ సీరీస్‌లో, సినిమాల్లో ఈ రోజు సీరీస్ అయితే మరీ మేడం ఈ మధ్య హ్యాపీగా కాలంలో చూస్తున్నారు కదా! లేదంటే చూస్తున్నారు. కంటిన్యూషన్ పేరెంట్స్ సీరియల్స్. పక్కన కూర్చోబెట్టుకొని కూడా చూసే ఆ! పిల్లల్ని అందులో చూస్తున్నాం. ఏముంది ఈ మెసేజ్‌లు ఏమున్నాయి? ఉమ్, కామెడీ షోలు అంటున్నారు. ఉమ్, ఎన్ని కామెడీ షోల్లో ఎంత మెసేజ్‌ఫుల్ ఉన్నాయి, ఎంత వల్గర్‌గా ఉన్నాయి ఈ రోజు కామెడీ షోలు. ఉమ్, ఆ మాటని బయట డైలాగు చెప్పే అవకాశం లేని పలానా పేరు చెప్పగానే మన వంక తేడాగా చూసే రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి ఈరోజు. కాదంటారా? రైట్. మనం ఇప్పుడు ఏం చూస్తున్నారు అంటే ఆ పలానా పేరు చెప్పగానే మనల్ని తేడాగా ఆలోచించే మనుషులు కూడా అంటే ఉన్నారు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. ఉమ్, ఉమ్, అది అవసరమా? ఇప్పుడు పిల్లలు కూర్చోబెట్టుకొని మీరు అలాంటి రియాలిటీ షోస్ చూస్తే వీడికి ఎందుకు వేరే ఏదన్నా ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడాలనిపిస్తుంది పిల్లలకి. ఉమ్, వాళ్ళ తప్పు కాదది. ఉమ్, వీళ్ళు చూడండి వాళ్ళు చూస్తారు. ఓకే, వీళ్ళు చదవండి వాళ్ళు చదువుతారు. దే Hmm. ఓన్లీ ఫాలో, దే డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఓకే. టీచర్ చెప్పే పాఠాన్ని కూడా పిల్లలు ఫాలో అవుతారే తప్పించి నేర్చుకోరు. ఉమ్, వాళ్ళు ఫాలో అవ్వగా దే విల్ కమ్ టు ఏ కన్క్లూషన్. ఇది బాగుంది, ఎస్ వీ కెన్ డూ ఇట్, దీన్ని ఇంకా డీప్ గా మనం ఆ సబ్జెక్ట్ లోకి మనం. వెళ్ళాలి అనే థాట్ పిల్లలకు వస్తుంది. వస్తుంది. అవును. మరి సమ్మర్ లో ఏం చేసి ఇప్పుడు ఆలోచించండి. ఓకే. ఆలోచిస్తారు. నాతో సహా ఆలోచించాలండి. ఉషా మేడం చెప్తూ ఉంటే నాకే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మేడం చెప్పే చాలా క్వాలిటీస్ బై గాడ్ సేక్ నా దగ్గర లేవనుకోండి. బట్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పని మన పిల్లలు ముఖ్యంగా ఫాలో అవుతారు. 100% ఫాలో అవుతారు. "నువ్వు చేయలేదా అమ్మా మొన్న" అని అడిగే పిల్లలు ఉంటారు. అలాంటి అడిగే సందర్భం మనం తెచ్చుకోవడం కరెక్ట్ అంటారా? ఒకసారి ఆలోచించండి. ఏవైతే చేయకూడదో చెప్పారు. ఏ పనులు చెయ్యాలో కూడా చెప్పారు. ఇంకా పేరెంట్స్ తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అసలు పిల్లల పట్ల? ఈ మధ్య కాలంలో 6వ తరగతి చదువుకునే పిల్లలు కూడా రకరకాల విషయాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. కారణాలేమిటి? దానికి బేసిక్‌గా ఎక్కడ మొదలవుతుంది అలాంటి పనులు చేయడానికి అనడానికి నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఉషా మేడంని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే గనక స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్‌కి కాల్ చేయండి. లేదా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేడంతో ఎలాంటి టాపిక్స్ మీరు వినాలనుకుంటున్నారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.